హాయ్ అండి. ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగోపోయినా అన్ని పనులు చేయాల్సిందే. ఇంకా పల్లెటూరులో అయితే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా సిటీలో అయితే ఇంకెవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా లేవాలి. లేవకపోతే పిల్లలు ఆకలితో ఉంటారు. పనులైతే మనమే చేసుకోవాలి, బాగున్నా బాగోకపోయినా కూడాని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫీవర్, ఫుల్ జలుబు ఉందనమాట. ఎవ్రీడే నేను 6:00కే లేస్తానండి. ఇంకా బాలేదు, పాపకి స్కూల్ లేదు కదా అని చెప్పేసి లేట్‌గానే లేచాను. మా వారికైతే ఆఫీస్ ఉందనమాట. మా వారు లేచి టీ పెట్టేసి ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయారనమాట. నేను లేచి పిల్లలకి టిఫిన్ అది చేశానండి. ఇల్లు చూపించాను కదా, ముందు రోజు నైట్ గిన్నెలన్నీ మా పాపకి సింక్లో వేసేయమంటే వేసేసిందనమాట. పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా, ఇంకా వేసేసి చిరాగ్గా ఉన్నారండి. లేచి ఇంకా స్నానం చేయించి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాను. ఇల్లు పరిస్థితి అయితే మీకు చూపించాను కదా. ఇంకా అమ్మ అయితే ఊరు నుంచి చింతాకు పంపించిందండి. ఎక్కువ క్వాంటిటీలోనే పంపించింది. ఇంకా ఇదంతా మనం ఒకసారి వండేసుకోలేం కదా, పైగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది. అమ్మ ఇలానే పంపేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి చాలాసార్లు చూసానండి, పాడైపోయేది. ఇంకా నేనే కనిపెట్టానమాట ఈ పద్ధతి. ఏం చేస్తానంటే చింతాకుని ఇలాగా మనం కర్రీలో వేసుకోవడానికి ఇలా నలుపుదాం కదా, శుభ్రంగా చింతాకును ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని కోసేపు బయట ఆరబెట్టుకోవాలండి. ఎండలో కాదు, ఇంట్లోనే. మొత్తము తడారిపోతుందన్నమాట నేను ఉంచుకున్నా కానీ. అప్పుడు ఏం చేయాలంటే దానిలో ఉన్న పుల్లలు, పెద్ద పెద్ద ఆకులు ముదిరిపోయినవి తీసేసి ఇలా నలిపేసుకుని దానిలో ఉప్పు అయితే కలుపుకోవాలండి, బాగానే మిక్స్ అయిపోయేటట్టు. ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది పులుపు కాబట్టి నిలువే ఉంటుంది. కొద్దిగా ఉప్పు కలిపేసుకుని శుభ్రంగా ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే ఎండలో ఎండబెట్టేస్తారు చింతాకుని. ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని కర్రీస్లో వేసుకుంటారు. నాకైతే అది అంత బాగా అనిపించిందండి టేస్ట్. ఎండిపోయిన స్మెల్ ఏదోలా ఉంటుందన్నమాట చింతాకు. నేనే కనిపెట్టింది ఇదనమాట. ఇది చక్కగా మనము ఇదిగో చూడండి, నేను తర్వాత అయితే చికెన్ కర్రీలో వేసి వండాను, చూపిస్తున్నాను కదా. సేమ్ మనం పచ్చిది వండుకుంటే ఏం టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. నేను చికెన్ కర్రీ అయితే చేశానండి చింతాకు వేసి. సేమ్ చికెన్ కర్రీ నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకొని ఒక 10 మినిట్స్ ముందు మనం ఏం చేయాలంటే చింతాకుని చికెన్ కర్రీలో వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చింతాకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. పులుపు తినే వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ కర్రీ అయితే, సూపర్ టేస్ట్